మాతృదేవోభవ పితృదేవోభవ. ఇప్పుడు మనము శనీశ్వరుని యొక్క వక్రగతి ప్రారంభమవుతోంది. ఎప్పుడు? జూలై 27న ప్రారంభమై ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు 9వ తారీఖు వరకు కూడా వక్రగతిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. అర్థమైంది కదండి. ఈయన ఇప్పుడు ప్రస్తుతం మీనరాశిలో ఉన్నారు. ఆ మీనరాశిలో ఉండి వక్రగతి ప్రారంభమయ్యి సుమారుగా 136 రోజులు, అంటే 4 నెలలు, 4 3 12, 4 నెలలు ఏమండి, 16 రోజులు. అంటే ఒక రోజు కొన్ని నెలల్లో 31 రోజులు ఉండొచ్చు, కొన్ని నెలల్లో 30 రోజులే ఉండొచ్చు. ఏదేమైనా మనం రోజులు లెక్క పెట్టుకోవటమే బెటర్. 136 రోజులు వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ వక్రగతి సంచారం వలన చాలా మంది మన యూట్యూబర్స్ అడిగారు, కొంతమంది ఈ మన జాతకం మీద ఎక్కువ దృష్టి పెట్టి చూసేటటువంటి వారు కూడా వక్రగతి వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏంటి అని చెప్పేసి, చెడు ఫలితం వస్తుందా మంచి ఫలితం వస్తుందా అని చెప్పి చాలా మంది దగ్గర నుంచి వందలాది ఫోన్లు రిసీవ్ చేసుకున్నాను. దాని గురించి ఈ యొక్క వీడియో చేయాలనిపించింది, చేస్తున్నాను. కొంచెం జాగ్రత్తగా వినండి. ఇది కేవలము యూట్యూబ్లో మా ఛానల్ అనుసరించే వాళ్ళు, అనుకరించే వాళ్ళే కాకుండా కొంతమంది జ్యోతిష్యులకు కూడా ఉపయోగపడవచ్చు అని నా అభిప్రాయం. అది ఉపయోగపడితే చాలా సంతోషం కూడా. కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా వినవలసినటువంటి విషయం. ఇక్కడ ఈయన మొత్తం మీద 136 రోజులు సంచారం చేస్తున్నారు. నిజానికి ఎప్పటి నుంచి ప్రారంభమవుతోంది? మనం జూలై 27న వక్రగతి ప్రారంభమవుతోంది. ఆ రోజున మీకు ఇంచుమించుగా ఇంతవరకు ఎవరు చెప్పనటువంటి విషయాలు చెప్తున్నాను అనుకో, తెలియదని కాదండి, వాళ్ళకి తెలిసి ఉండొచ్చు కాక, సమయాభావం కావచ్చు, మరి ఏదైనా కారణం కావచ్చు, వాళ్ళు చెప్పి ఉండనటువంటి విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నా. ఆ రోజున శని భగవానుడు 20 డిగ్రీల్లో ఉన్నాడు, మీనరాశిలో 20 డిగ్రీల్లో ఉన్నాడు. అక్కడ నుంచి వక్రగతి ప్రారంభమయ్యి డిసెంబర్ 9 వరకు వక్రగతిలో ఉంటున్నారు. ఆయన వెనక్కి నడుస్తూ ఉన్నారు. వక్రగతి అంటే ఏంటి? ముందుకు వెళ్ళడం కాకుండా వెనక్కి రావడం. అలా వచ్చి 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 ఎక్కడి వరకు అంటే డిసెంబర్ 9వ తారీఖు వరకు. అక్కడికి వచ్చినప్పటికి 20 డిగ్రీల్లో ఉన్నాడని మొదట మనం చెప్పుకున్నాం కదా. ఆ 20 డిగ్రీ నుంచి 13 డిగ్రీల్లోకి వస్తున్నారు. అంటే ఇవన్నీ ముందు నడుచుకుని వెళ్ళిపోయారు ఆయన. ఈ 13 డిగ్రీ నుంచి అలా ముందుకు వెళ్ళిపోయి 20 దగ్గరకు వెళ్ళారు. ఆ వెళ్ళినటువంటి ఆయన మళ్ళీ వక్రగతి కారణంగా, అంటే నిజానికి వక్రగతి అంటూ ఉండదు, అది మనకి కనిపించే విధానం. ఎందుకంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఓర్బిట్ ఉంటుంది కాబట్టి ఆ ఓర్బిట్లో తిరిగినప్పుడు చిన్న ఓర్బిట్ ఉన్న గ్రహం త్వరగా ముందుకు వెళ్తుంది కాబట్టి ఇది వెనక్కి వెళ్ళినట్టు కనిపిస్తుంది. కానీ నిజానికి ఏ గ్రహానికి కూడా వక్రగతి అనేది రాహుకేతువులు తప్పితే దేనికి లేదు. కాబట్టి ఇక్కడ శనీశ్వరుడికి వక్రగతి లేదు, కానీ వెనక్కి వస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. కాబట్టి ఫలితాల్లో కూడా మార్పులు ఉంటాయి. ఎంతవరకు ఉంటాయి ఫలితాల్లో మార్పులు అన్నట్టయితే, 13 డిగ్రీల నుంచి 20 డిగ్రీల వరకు వెళ్ళాడు కదండి. ఈ ఫలితాలన్నీ అతని అనుభవంలోకి వచ్చేసాయి. ఏ జాతకుడు అయితే ఉన్నాడో ఆ జాతకుడికి శని ప్రభావం వల్ల వచ్చినటువంటి ఫలితాలు మంచి కావచ్చు, చెడ్డ కావచ్చు, అనుభవంలోకి వచ్చాయి. కానీ ఇప్పుడు 20 నుంచి మళ్ళీ 13కి వెనక్కి వస్తున్నాడు కాబట్టి ఈ అనుభవించినటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి మరలా పునరావృతం అవుతాయి. అయితే ఇక్కడ చాలా మంది, నేను యూట్యూబ్లో విన్నాను, చాలా మంది చెప్పినటువంటి విషయం ఏంటంటే, వక్రగతి ఉన్నట్టయితే వెమ్మటే ఇంకా ఆలోచించలేదు, వెనక రాశి యొక్క ఫలితాలు చెప్పేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. కరెక్టే ఒక రకంగా. ఎలాగా? ఆయన గనక 13 కూడా కాకుండా ఇంకా వెనక్కి వచ్చి కుంభరాశిలోనికి ఆయన కుంభరాశిలోనికి మరలా ప్రవేశిస్తే రాశి మారుతోంది, అప్పుడు ఫలితాలు మారుతాయి. ఇప్పుడు 20 దగ్గర ఉన్నది
13 డిగ్రీలు 20 డిగ్రీలు ఇవన్నీ కూడా మీనరాశిలోనే ఉన్నాయి కాబట్టి ఫలితం మారేటటువంటి అవకాశం లేదు. కొన్ని సందర్భాల్లో మారుతుంది. ఆయనతో పాటుగా అదే మీనరాశిలో శనితో పాటుగా ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆ గ్రహాల యొక్క ఫలితాలు కూడా కొద్దిగా మారేట అవకాశం. అది కూడా రాశి మారలేదు కాబట్టి ఆ డిగ్రీల్లో వచ్చేటటువంటి తేడాను బట్టి కొంచెం మారే అవకాశం ఉంటుంది. ఆయనతో ప్రస్తుతం ఇక్కడ శనితో పాటుగా మరొక గ్రహం ఏదీ లేదు కాబట్టి దాని గురించి మనం చర్చించవలసినటువంటి అవకాశం కూడా ఏమీ లేదు. ఇది శని యొక్క వక్రగతి, దానివల్ల వచ్చే ఫలితాలు. యాజ్ ఇట్ ఈస్గా ఎలాగైతే ఉందో అలాగే శని మీనరాశిలో ఉన్నప్పుడు ఇచ్చేటటువంటి ఫలితాలనే మనం చెప్పుకోవాలి. నో డౌట్, మీకు ఏ విధమైన అనుమానం అక్కర్లేదు. అర్థమైంది కదండి. అందుచేత శని భగవానుడి ఫలితాలు మామూలుగా ఉన్నప్పుడు ఏ ఫలితాలు అయితే ఉన్నాయో అవే ఫలితాలనే మనం చెప్పుకుంటున్నాం. ఆయనతో పాటు ఏ గ్రహము లేదు. కానీ మీకు పునరావృతం అవుతున్నాయి. 13లో ఉన్నప్పుడు డిగ్రీలో ఉన్నప్పుడు ఏ అనుభవాలు ఉన్నాయో 20లోకి వచ్చాక అవన్నీ మీకు అనుభవంలోకి వచ్చేసాయి. కానీ మళ్ళీ ఆ అనుభవాలు పునరావృతం అవుతున్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి. మీనరాశి వారికి శనిగ్రహ సంచారం వల్ల ప్రభావం ఈ విధంగా ఉంటుంది. అయితే ఈ మీనరాశిలో జన్మంలోనే శని సంచారం అనేది ఏళ్ళనాటి శని, జన్మము అంటే తనుభావము. కాబట్టి మామూలుగా మనం జనరల్గా చెప్పుకునేది ఏంటి, అనారోగ్యాన్ని ముఖ్యంగా చెప్పుకుంటూ ఉంటాం. రోగాలు ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం. చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తన, మనసు చెడు వైపే ఆకర్షింపబడడం లాంటివి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ విశేషంగా చెప్పుకునేది ఏంటంటే జూలై నెలలో 27వ తారీఖు నుంచి వక్రగతిలో ప్రారంభం చేస్తున్నారు. జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబర్ 9 వరకు, అంటే టోటల్గా మొత్తంగా 136 రోజులు వక్రగతిలో సంచారం చేస్తున్నారు. ఈ వక్రగతి ప్రారంభం అయ్యే నాటికి 2027 సంవత్సరంలో 2026 సంవత్సరం జూలై 27వ తారీఖు నాటికి ఆయన 20 డిగ్రీల్లో ఉన్నారు. ఇవన్నీ మీరు అంటే 1వ డిగ్రీ, 2వ డిగ్రీ, 3వ డిగ్రీ అక్కడి నుంచి మొత్తం 20 డిగ్రీల వరకు ఉన్న ఫలితాలని మీరు అనుభవంలో వచ్చాయి. కష్టం కావచ్చు, సుఖం కావచ్చు, ఆ ఫలితాలు అయితే అనుభవించాం. కానీ ఇక్కడ వక్రగతి ప్రారంభం అవుతుంది కాబట్టి జూలై 27న అక్కడ 20 నుంచి మళ్ళీ వెనక్కి వస్తున్నారు. 19, 18, 17, 16 అలా 13 దాకా వస్తున్నారు. అంటే ఈ 13 నుంచి మీరు అనుభవించినటువంటి సుఖాలన్నీ కూడా మళ్ళీ వెనక్కి రావడం ద్వారా మళ్ళీ పునరావృతం అవుతున్నాయి. అవే ఫలితాలు మళ్ళీ అనుభవంలో రాకపోతున్నాయి. ఇంతేనా? దీనివల్ల ఇంకా విశేషమైన ఉంటుందా? కొన్ని సందర్భాల్లో విశేషమైన వేరే గ్రహాల మీద ప్రభావం ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ఉండదు. అదే ఎలా అంటే ఈ శని భగవానుడితో వేరే గ్రహం ఏదైనా యుతి ఉన్నట్టయితే వాటి మీద కూడా కొంత ప్రభావం పడుతుంది. ప్రస్తుతానికైతే శని భగవానుడితో ఏ గ్రహం యొక్క యుతి లేదు. ఆ కారణం చేత వాటిలో తేడా లేదు. అదే శని భగవానుడు 20 నుంచి 13 వరకు వచ్చాడు. కానీ ఇంకా వెనక్కి వెళ్ళి ఉండి కుంభరాశిలో కనుక ప్రవేశిస్తే అప్పుడు మనం వెనక రాశి అయినట్టు కుంభరాశి ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం. కానీ వీరు చాలా మంది మరి వెనక రాశి వక్రం అనేటప్పుడు వెనక రాశి ఫలితాలు చెప్పిస్తున్నారు. కానీ రాశి మారలేదు కాబట్టి ఖచ్చితంగా మీన రాశి ఫలితాలే ఇస్తాడు. ఇందులో మార్పు ఏమీ లేదు. వక్రగతిలో ఉన్న అదే ఫలితము, రుజుమార్గంలో ఉన్న అదే ఫలితము. రాశి మారలేదు కాబట్టి ఇక్కడ జన్మరాశి ఫలితాలు ఏ విధంగా, జన్మరాశిలో శని భగవాన్ యొక్క సంచారం ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అనేటటువంటిది మీకు తెలియజేస్తున్నాను. శాస్త్రకారుడు తెలియజేసిందే నేను తెలియజేస్తున్నా. ఇందులో నా ప్రమేయం ఏమి ఉండదండి. నాది ఒక్క మాట కూడా ఉండదు. శాస్త్రకారుడు ఏం చెప్పాడో అది చెప్తాను. మిమ్మల్ని సంతోషపెట్టడానికి ఏవో లేనిపోని మాటలు చెప్పడం కానీ, మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి ఏదో తద్వారా ఏ హోమాలో జపాలో ఏవో పెట్టేసి ధనాన్ని ఆర్జించాలి అనేటటువంటి ఆశ కానీ నాకు ఏమీ లేదు. శాస్త్రాన్ని మీకు అందించాలనేటటువంటి ఒక ఉద్దేశంతో ఈ ఛానల్ మేము ప్రారంభించడం జరిగింది. మీరు శాస్త్రమే కావాలనుకుంటే చూడండి, అట్లాంటి ఆనందం 100 కోట్లు సంపాదిస్తావు,
జీవితంలో ఎవరో స్త్రీ ప్రవేశిస్తుంది. ఇట్లా ఆనందాలు నేను అందించలేనండి, క్షమించండి, అది నా వల్ల కాదు, శాస్త్రకారుడు చెప్పలేదు. కాబట్టి మీరు శాస్త్రాన్ని వినండి. తేజోహాని మతిభ్రంశో మనః పీడా భయం తథా రోగార్తి బంధువైరంచ వ్యసనం జన్మగేశనో అని చెప్పి శాస్త్రకారుడు చెప్పారు. దీని ప్రతిపదార్థం చెప్పగలను, కానీ మనకి సమయాభావం వల్ల మీకు తాత్పర్యం చెప్పేస్తాను, వినండి. శని జన్మరాశిలో సంచారం చేసినప్పుడు అపకీర్తి, చెడ్డ పేరు, చంచల బుద్ధి, గంటకు ఆలోచన, గడికో ఆలోచన, అలాగే మనోవిచారం, భయం, దేనికో తెలియదు, భయం ఏటో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది, ఎందుకు అయిపోతుందో తెలియదు అని, రోగం, ఇది మరీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. బంధుమిత్ర విరోధం, బంధువులతోటి విరోధమే, మిత్రులతోటి విరోధమే, కనబడిన వాళ్ళు అందరితోటి విరోధమే. అదంతా మన ప్రభావం కాదు, ఆ భగవానుడు, ఆ శని భగవానుడు యొక్క దుష్ప్రభావం మన మీద ఉన్న కారణంగా ఎప్పుడు కూడా దుఃఖాన్ని సంభవింపజేస్తూ ఉంటాడు ఆయన అక్కడ జన్మంలో సంచరించినంత కాలం కూడా. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఆయన మనకి కలగజేయబోతూ ఉన్నాడు మీనరాశి వారికి. కాబట్టి వీరికి కూడా ఎక్కువ కష్టాలే ప్రసాదిస్తున్నాడు. కాబట్టి ఆర్థిక స్తోమత బాగున్నటువంటి వారు శని భగవానికి జపశాంతులు చేయించుకోండి. మంచివారు దొరికితే మీకు ఓకే, లేదంటే మీరు దేశ విదేశాలలో ఎక్కడ ఉన్నా, దేశంలోనే ఎక్కడ ఉన్నా, రాష్ట్రంలోనే ఎక్కడ ఉన్నా మీకు మేము ఇక్కడి నుంచి పూజ చేస్తాము. అంతా మీకు డైరెక్ట్ కెమెరాలు పెట్టి మీకు డైరెక్ట్ అంతా ఆన్లైన్లో చూపిస్తూనే ఉంటాం. మీరు చెప్పవలసినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ చేత చెప్పిస్తాము. ఆ విధంగా చాలా సౌకర్యాలు ఇక్కడి నుంచి, ఎందుకంటే మరి పాపం ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నారు, లేకపోతే అమెరికాలో ఉన్నారు, దీనికోసం రాలేరు కదండి. ఆ వారు ఇక్కడికి వచ్చి వెళితే 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. మనకి ఇక్కడ అయ్యే ఖర్చు 20,000, 25,000 లేదా 10,000, 5,000 ఉందనుకోండి. దీనికోసం 2 లక్షలు ఖర్చు పెట్టుకోవడం అనేది ఒక కాదు. చాలా 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 కాలంగా చేస్తూనే ఉన్నాము, సత్ఫలితాలు వాళ్ళు పొందుతూనే ఉన్నారు. కాబట్టి అలా మీరు దూర ప్రాంతాల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇంకా అది కాదు, నా వల్ల 1000 రూపాయల కంటే నేను పెట్టుకోలేను అనేటటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే మనకి కొన్ని యంత్రాలు ఉన్నాయి. వ్యాపారం బాగలేకపోయినా, వివాహం కాకపోయినా, ఏ గ్రహ దోషాలున్నా, అనేక రకాలు, ఇప్పుడు గృహం ముందుకు వెళ్ళాలన్నా, సంతానం గురించి అయినా, కొన్ని గ్రహాల దోషాల గురించి, దేనికైనా కూడా యంత్రాలు అనేటటువంటిది కూడా మనకి శాస్త్రంలో చెప్పబడినటువంటిది. దానికి మేము పూజ చేసి పంపిస్తాము. దాని గురించి వివరాలు కావాలి అన్నట్టయితే కూడా కింద కనిపిస్తున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదించినట్టయితే మేము చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళొచ్చు. కాబట్టి ఇన్ని కష్టాలు ఎక్కువగానే మీనరాశి వారికి కూడా ఉన్నాయి. కాబట్టి ధనానికి లోటు లేని వాళ్ళు శనీశ్వరుడు భగవాన్ కోటికే కాబట్టి జపశాంతి చేయించుకోండి. లేదన్న వాళ్ళు రోజు 40 రోజులు శనీశ్వరుడు చుట్టూ తిరగటం, లేదా యంత్రాలు అట్టు పెట్టించుకోవటం, ఏదో కొంతలో కొంత ఉపశమనం చేత. ఎక్కువ డబ్బులు ఖర్చు పెడితేనే ఎక్కువ ఫలితం వస్తుంది, తక్కువ డబ్బులు ఖర్చు పెడితే తక్కువ ఫలితం వస్తుంది అనేది శుద్ధ తప్పు. అది ఎవడు చెప్పినా తప్పే, భక్తి ప్రధానం. అది దాన్ని తెలుసుకొని మీరు మీ ఆర్థిక పరిస్థితికి తగినట్టుగా రెమెడీ చేసుకోండి. లేదు రూపాయి కూడా ఖర్చు పెట్టలేను, వెళ్ళండి 41 రోజు శుభ్రంగా తిరగండి, నవగ్రహాల చుట్టూ తిరగండి. ఆ 41 రోజు శనీశ్వరుడికి గుళ్ళో పూజా చేత పూజ చేయించుకోండి, సరిపోతుంది. భక్తి ప్రధానంగా ఉండాలి, అన్ని సమస్యలు తీరతాయి. శుభం భూయాత్.